రామకృష్ణ గారు, మరి మన ఒక్క సింహగర్జన కాదు, మన లక్షల మంది ఆర్యవైశ్యులు కూడా లక్షల సింహగర్జనగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నారు. చాలా సంతోషం. మరి జిన్న వేణు గారు సభావేదిక ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వాసవి మాతాకి ఈరోజు ఈ కార్యక్రమానికి మన రాబోయే సింహగర్జన విజయానికి ముందు నాంది పలికిన మన మంచుకొండ సురేంద్రన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే రేపటి రిజల్ట్ ముందు పెట్టుకొని ఫస్ట్ అందరినీ కూడా మన హక్కుల కోసం, సాధన కోసం అందరినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చినందుకు వారికి మనకెప్పుడో 25 సంవత్సరాల క్రితం శంకారావం ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం. మళ్ళీ శంకారావం అని చెప్పుకోకుండా ఈ వైశ్య గర్జన చెప్పుకునే విధంగా మనందరం కూడా 100 మందిని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది కాచం సత్యనారాయణ గారు స్టార్ట్ చేశారు. దాన్ని మనందరం కూడా బుధాల మీద వేసుకొని అది నాదే అన్న ఉద్దేశంతో 100 మంది కూడా ఫేస్బుక్లలో కానీ, స్టేటస్లో కానీ, వాట్సాప్లో కానీ ఎక్కువగా పబ్లిసిటీ చేసి మనందరం కూడా స్థాపించి అందరం కూడా మొగులేట్ చేసి ఆ కార్యక్రమానికి ముందుగా రావాలని చెప్పేసి అని కోరుకుంటూ, ఈరోజు తెలంగాణ రావడానికి ఎవరో చేసింది కాదు, మన వైశ్యుడు కూడా అందులో పాత్రగా ఉన్నాడు. మన కాచం సత్యనారాయణ గారు కూడా ఎన్నో బాధలకు, ఎన్నో ఒత్తిళ్లకు గురై కూడా ఈ వైశ్య కమ్యూనిటీ నుండి కూడా ముందుకు నిలబడి ఆ రోజు వైశ్య తెలంగాణ నుంచి మన సోదరుడు పాల్పంచుకొని ఈ ఎన్నో కార్యక్రమాలకు పేదలకు కానీ ఎంతోమందికి ఆసరా కానీ నిలబడి పుస్తకాలు కానీ, స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి కూడా మనకు రావాల్సిన హక్కులకు కూడా ఈరోజు సమయం ఆసన్నమైనది. ఎలక్షన్ల ముందే కనుక తర్వాత మనం ఏం చేయలేము. ఇదందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఈ గర్జనకు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వారి వంతుగా ఎంతో కొంత, నా వంతుగా 10 మందిని 20 మందిని అనేది కాకుండా అన్ని విధాల్లో కూడా ముందుకుండి సహాయం చేసి మనందరం కూడా మన కోసం ముందుకు వద్దామని చెప్పేసి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సురేంద్రన్న గారికి, ఈ కార్యక్రమాన్ని స్థాపించడానికి ముందుకు వచ్చిన మనందరి తరపున రిప్రజెంటేషన్ ముందుకు నిలబడ్డ కాచం సత్యనారాయణ గారికి వీరందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. నిజంగా జిన్నం వేణు తలుచుకుంటే ఆయనకు సాస్ అయ్యప్ప సేవా సమితి ఉన్నది. దాదాపు ఒక 500 మంది తీసుకొచ్చిన కెపాసిటీ పర్సన్. ఇప్పటి నుంచి ఆ కార్యక్రమంలో మీరు ఉండాలని మా యొక్క విన్నపం సార్.